మాట నిలుపుకుంటేవమ్మ తమన్నమ్మ మళ్ళీ నువ్వే వచ్చినావమ్మ. ఎలా అనిపించింది వదలట్టు? Nice, average, yeah. First half కొంచెం బాగుంది, but second half is lag ఉంది. తమన్నా అమేని ఇలాంటి క్యారెక్టర్ లో చూడడం I think it was nice. It was new. So బెస్ట్ ఎలివేషన్ షాట్ అంటే ఏంటని చెప్పచ్చు సినిమా? best elevation shot అంటే I think the part where she got into that trance and అది స్పెసిఫిక్ గా చెప్పలేను పర్టికులర్ సీన్, బట్ the part where she got into the trance అది మాత్రం చాలా బాగుంది. ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. తమన్నా గారు ఎంతసేపు ఉన్నారు స్క్రీన్? ఉన్నారు మోస్ట్ ఎలా అనిపించింది ఓవరాల్ గా సంబంధం గారి డైరెక్షన్ కానీ బీజిఎం అంటే ఫస్ట్ ది మేము చూడలేదు ఎక్కువ. I mean this is like the first time we're watching ఇలా అంటే ఫస్ట్ పార్ట్ చూసాం. So second part came without any expectations. So expectation level is on the out of 5 or 3.5. ఓకే థాంక్ యూ. మాట నిలుపుకుంటేవమ్మ తమన్నమ్మ మళ్ళీ నువ్వే వచ్చినావమ్మ. ఓ తమన్న తల్లు ఇరగ తీసేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, క్లైమాక్స్ అయితే పీక్స్ చాలా బాగుంది. భయపెట్టిందా? సెకండ్ షోకి మాత్రం దయచేసి పక్కన మనిషి తీసుకుని వెళ్ళాలని చెప్తున్నా, ఎందుకంటే వచ్చి సెకండ్ హాఫ్ చూస్తే. పార్ట్ 1 కంటే ఇది బాగుంది, అదిరిపోయింది. అసలు దెయ్యంగా చేసాడు, తిరుపతి క్యారెక్టర్ చింపేశాడు. తమన్నా గారి క్యారెక్టర్ అనిపించింది అన్న శివశక్తి గెటప్ బాగుందండి, చాలా బాగా చేసింది ఆవిడ. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఆవిడ చాలా లెంత్ తక్కువ ఉంది, 2-3 సీన్లకి అంకితం. కానీ ఈ సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్ కూడా ఓపెన్ చేయబోతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా బాగా ఆడుతుంది. ఆయన తిరుపతి క్యారెక్టర్ వశిష్ట, అమ్మో అసలు అరుంధతిలో సోను సూద్కి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్ కు మంచి అంత పేరు వచ్చింది. సంపత్ నంది గారు ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు, చాలా బాగుంది. మూవీ చాలా బాగుందన్న, నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఓదల మూవీ చూసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే మూవీ మామూలుగా ఇలాగనే ఉంటది కదా, ఓదల్ 2 అంత మించి ఏముంటది, మామూలుగా ఏముంటదా అనుకున్నా గానీ నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం క్రేజీగా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం తమన్నా ఇంటర్వెల్ బిఫోర్ ఒక 10 minutes ముందు వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ గానీ అలాగే మన తిరుపతి గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నిజంగా థ్రిల్లింగ్ కాదు భయ్యా, నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తే అరాచకం భయ్యా. నేను అనుకున్నా ఏంటబ్బా అసలు ఏం చేస్తుండ్రు, ఏం జరుగుతున్న ఒక అంటే ఒక డిస్టర్బ్ అయిపోయిన మైండ్ కూడా. నిజంగా సినిమా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇంటర్వెల్ అసలు క్లైమాక్స్ లెక్క చూపించారు భయ్య, ఇంటర్వెల్ క్లైమాక్స్ లెక్క ఉంది. అలాగే నిజంగా తమన్నా గారి క్యారెక్టర్ వైజ్ గా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అంటే తమన్నాను చూస్తే చాలా మంది ఒక గ్లామర్ రోల్ గా గ్లామర్ గా మాత్రమే చూసారు, కానీ నిజంగా అశోక్ గారు డైరెక్టర్ ఇరగదీసావు. మామూలు తమన్నా గారిని అసలు గ్లామర్ అనే పదం పక్కన పెట్టి ఒక ఆర్టిస్ట్ గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ వైజ్ గా తను మాత్రం డిజైన్ చేయడం అయితే నువ్వు అసలు ఓదల్ 2 అనే మూవీ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ నాకు అక్కడక్కడ ఫ్లేవర్ ఎలా అనిపించింది అంటే అరుంధతి సినిమా ఫ్లేవర్ ఉంది కదా, అరుంధతి సినిమాలో పశుపతి మన సోను సూద్ కాక ఎంత అరాచకమో అంతకు మించి ఉంది ఇలా అరాచకం. అన్న సినిమా డైలాగ్ చెప్పుకుని మనం ఏమన్నా అద్దా, సినిమా ఎలా ఉంది అనేది మనకు ముఖ్యం. అసలు ఆ సినిమాలో చూస్తున్న విజువలైజేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అనిపించింది. నాకు బాగానే ఉంటది. ఆడియన్స్ మీరందరూ కూడా చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే పార్ట్ 1 లో నేను యాక్ట్ చేయలేదు, పార్ట్ 2 లో నేను అఘోరా క్యారెక్టర్ చేశాను. ఆ ముగ్గురు ఉంటాం, ఆ ముగ్గురులో నేను ఒకడిని అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్సే కాదు, థియేటర్ లో ఎక్స్పీరియన్స్. జనాలు కూడా విజిల్స్ వేశారు, చాలా బాగుంది సినిమా. అయితే మీరు కూడా చూడండి, ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా. ఆడియన్స్ మంచిగా థ్రిల్ గా ఫీల్ అయ్యారు. అవునండి, భయపడే సీన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. అది మీరు చూసి చెప్పాలండి, అది ఎవరు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉంటది. సో నా వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది. చూసిన ప్రతి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారని నేను నమ్ముతాను. మీరు ఫస్ట్ రండి, థియేటర్కి వస్తే కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు తెలిసేది. సో నా ఒపీనియన్తో కాదు, మీ ఒపీనియన్తో మీరు 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ.
అన్న ఇప్పుడే ఓదెల 2 మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా ఫస్ట్ హాఫ్ మించిపోయింది అన్న సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో హిట్ అయింది. సో దానికి మించి సినిమా తీయాలనుకున్నారు డైరెక్టర్ అశోక్ గారు. అంతగా మించి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి సినిమా ఉంది. ట్రైలర్ లో చూసి కొన్ని సీన్లు చూసి ఓకే బాగుంది సినిమా అని అనుకున్నాం, కానీ థియేటర్ లో చూస్తే మాత్రం వచ్చా పడిపోయింది సినిమాలో సీన్స్ అయితే. అన్న ఒక్క డైలాగ్ కాదు, ఒక్క డైలాగ్ అంటే ఆవు మాసం అమ్ముకునే కాదు అమ్ముకుని కూడా బతకొచ్చు. అసలు ఆ డైలాగ్ మామూలుగా లేదు. కానీ ఇక్కడ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఎక్కడ అమ్ముకున్నా ఎక్కడ బతకాలి అనేది అది చూపించలేదు. నేను అది చూద్దామని వచ్చాను సినిమాలో. కానీ సినిమా అయితే మాత్రం ఓవరాల్ గా దడ పుట్టించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా దడ పుట్టించాడు. నాకైతే ఆ సీన్స్ బాగా నచ్చినాయి. అర్రర్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని సీన్స్ అయితే మాత్రం విజిఎఫ్ గ్రాఫిక్స్ అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ గెలిపే సినిమా మాత్రం ఓవరాల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100 రెట్లు ఇంకా ఎక్కువ సినిమా ఆరెంజ్. క్లైమాక్స్ అయితే మాత్రం మర్చిపోయింది. నాకు అసలు తల లేకుండా మొండో ఒకటే నడుచుకుంటాడు. కొన్ని సీన్స్ అయితే ఒక్క సీన్ క్లైమాక్స్ ఒకటే కదా, ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపించింది. నాకైతే ప్రతి సీన్ కూడా అట్లా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలా దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సినిమా అయితే ఓవరాల్ గా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దడ పుట్టించింది సినిమా మాత్రం సూపర్ అసలు తమన్నా అయితే అఘోరి క్యారెక్టర్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా చేసింది. నిజంగా ఒక గ్లామర్ క్వీన్ అయి ఉండి ఈమె అఘోరి క్యారెక్టర్ చేయడం అసలు సెట్ అవుతుందా యాప్ట్ అవుతుందా అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయిందన్న. అసలు ఒక భక్తి ఎలా ఉంటది, అఘోరీలు భక్తి ఎలా ఉంటదని రియల్ గా మనకు తెలియదు. సో ఈ సినిమాలో ఆవిడ ఎంత నిష్టగా ఉంటది, ఎంత భక్తిగా ఉంటది, వాళ్ళు ఏదైనా సాధించగలరు, వాళ్ళ పవర్స్ అలా ఉంటాయి. శత్రువులే కాదు, అంటే తాంత్రిక విద్యలు చేసేవాళ్ళే కాదు, అఘోరీలు కూడా అంతకు మించిన పవర్స్ ఉంటాయి అన్న విధంగా సినిమా చూపించారు. అది రియల్ గా నిజంగానే ఉంటాయి అట్లా. సో సినిమా అయితే ఓవరాల్ గా కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి సినిమా అయితే డెఫినెట్ గా ఉందన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న ఓదెల 2 అయితే సినిమా మనం ఇంకా ఏ సినిమాతో పోల్చుకోవద్దు. ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలతో మీరు దయ ఉంచి ప్లీజ్ ఒక చంద్రముఖ అవనివ్వండి, ఇది ఏ రాజమౌళి సినిమా కూడా మీరు దీంతో పోల్చుకోవద్దు. అంత బాగుంది గ్రాఫిక్స్. ఆ తిరుపతి యాక్టింగ్ నిజంగా తిరుపతి అంటే ఎన్ని సినిమాలు చేసాడో ఏమో తెలియదు, కానీ ఈ సినిమాలతో మైండ్ బ్లోయింగ్. అసలు యాక్టింగ్ ఏంటి, అసలు ఆ సమాధిలో ఉండే యాక్టింగ్ చేస్తా ఉంటాడు, బయటకు వచ్చి చేస్తా ఉంటాడు. అసలు దేవుడు లాస్ట్ వరకు గెలడేమో అనుకుంటారు, కానీ దేవుడు ఓడిపోతాడేమో సినిమా చూస్తా అనిపిస్తుంది లాస్ట్ కి. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్లు ముందు చూపిస్తాడు, దేవుడు నన్ను నిరూపిస్తాను అది పరమశివుడు దిగొచ్చి క్లైమాక్స్ అదిరిపోతుంది. అంటే అప్పుడు మెయిన్ ఏంటి భయ్య క్లైమాక్స్ కాదా, నువ్వు బాలయ్య సినిమా చూస్తావు, బాలయ్య సినిమా లాస్ట్ ఫైటే కదా గెలిపిస్తుంది తెలిసిన. అంటే క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ నుంచి ఆ ఒక్క 2 రీళ్ళు అయితే క్లైమాక్స్ వచ్చి ఒక పావు గంట ఉంది. ఆ పరమశివుడు వస్తాడు అంటే లాస్ట్ వరకు ఎక్కువ ఆ శుద్ర పూజల గురించి ఎక్కువ చూపించాడు, ఎక్కువ తిరుపతి గురించే సినిమా అంతా. అంటే ఒకవేళ మన తమ్మన్న మధ్యలో వచ్చిందే గానీ ఇది మధ్యలో వస్తుందేమో అంటే ముందే అనుకోలేదు తమ్మన్న వస్తుందని. అంటే ఒక ఇంటర్వెల్ ఉందన్న ఒక 2 రోజుల ముందు వస్తుంది, ఇంటర్వెల్ అవుతుంది అనగా 2 రోజుల ముందు ఒక అంటే వచ్చిన వెంటనే ఏదైనా చేస్తుందేమో అనుకుంటాం, కానీ తను కూడా ఏం చేయలేదు సినిమాలో. తను కూడా ఓడిపోయినట్టే, లాస్ట్ వరకు ఓడిపోయింది. ఇదేంటో దేవుడిని కూడా ఓడించేస్తున్నాడేంటి సినిమా అని నేను తలెత్తి గోక్కున్నా. దేవుని కూడా కానీ లాస్ట్ ఒక 2 గంటలు అంటే దేవుడిని గెలిపించాలని మరి నిజంగా తీసేరేమో, కానీ ఆ దేవుడు పరమశివుడు వచ్చాక అనిపిస్తుంది మనకి. ఓహో దేవుడు అంటే నిజంగా అది పవర్. అంటే మనలో ఉన్న శక్తి క్షీణించిపోవద్దు, మీలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఇన్ని వేల కోట్ల సార్లు ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా సాధ్యం. మీరు ఈ జన్మలో కదా వెనక జన్మలో చేసిన పుణ్యం కూడా మీకు ఈ జన్మలో కాపాడుదని సినిమా ఓదెల 2 అయితే నిరూపించింది. ఏమండి ఉందండి లాస్ట్ చూపించాడు. వెయిటింగ్ నిజంగా 2 ఒక రకంగా ఉందా, 3 ఎలా తీసాడో తెలియదు, కానీ 2 ఒక రకం సంపత్ నందిగా డైరెక్షన్ అయితే సూపర్, చాలా బాగుంది. ఏమండి బాగుంది సార్, ఇంకా కంబ్యాక్ అంటే ఏంటండి సూపర్ సార్, ఎక్సలెంట్.